బీఆర్ఎస్ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్కు మద్దతుగా మేము గెలిపించాము. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా ఆలోచిస్తుంది, ఆలస్యం చేస్తుంది. అసలు నిరుద్యోగుల అసలు గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలనే ఇప్పుడు పత్రాల రూపంలో ఇచ్చింది తప్ప కొత్త నోటిఫికేషన్ వేయట్లేదని కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాల నియామకాల కోసమే కదా మనం ఐఏఎస్ల కమిటీని ఏర్పాటు చేసింది, ఖాళీలను భర్తీ చేసుకుంది. నిన్నగాక మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారైనా రియాజ్ గారైనా మేము కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్తో నిరుద్యోగులకు నియామకాల అంశం దాని మీద బట్టి ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఆర్థిక మంత్రి గారు మాట్లాడండి కూర్చొని అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ అంశాల దాని మీద బట్టి గారు వివిధ అధికారులతో మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే డిప్యూటీ సీఎం గారికి వివిధ ఉన్నటువంటి పని షెడ్యూల్తో ముఖ్యమంత్రి గారికి నిరంతరం ఈ రిజర్వేషన్ల అంశం కావచ్చు, స్థానిక సంస్థలు ఒకవైపు హైకోర్టు డెడ్లైన్ పెట్టి మీరు హైకోర్టులో సెప్టెంబర్లోకి తేల్చాలనే అంశం తనపైన అంటే మొత్తం కూడా ప్రభుత్వం తనపైన నిమగ్నమై ఉండి మనం స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చి విద్యా ఉద్యోగాలలో ఒక అంశం తీసుకొచ్చింది. గతంలో 18 నెలల్లో మనం ఈ పాలన వచ్చేవరకు ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు కొంత ఉన్నటువంటి దళిత సంఘాల నేతల నుంచి కూడా మా రిజర్వేషన్ల అంశం తేల్చాక నోటిఫికేషన్లు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది. ఇట్లా ప్రభుత్వం అనేది 1 by 1 సాల్వ్ చేసుకుంటూ ఏడాదిలోనే ఏదైతే మనం ఖాళీలను కూడా భర్తీ చేసుకుంటూ ఒకవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి ఇట్లా ఉన్నటువంటి అన్ని వివిధ ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఈ అంశాలని కూడా అన్నీ కూడా మనం నియామకాలు భర్తీ చేసుకుంటూ గ్రూప్ 4 లాంటి అంశాలు కూడా అంటే ఇట్లా ప్రభుత్వం ఎప్పుడు కూడా నిరుద్యోగుల ఉద్యోగాల అంశంలో ఎప్పుడు కూడా కాలయాపన చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదు. తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి వయోపరిమితి అయిపోయినటువంటి గత ఉన్నటువంటి ఉద్యోగుల్ని తొలగించి నిరుద్యోగులకు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు మొన్న క్యాబినెట్ సమావేశంలో కూడా 23,000 ఉద్యోగాల భర్తీకి మరికొన్ని రోజులలోనే భర్తీకి ప్రక్రియ జరగబోతుంది. మనం మీ అందరికీ తెలుసు మొన్న క్యాబినెట్ సమావేశంలో కూడా మార్చి నాటికి మనం దాదాపు 1,00,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఈ ప్రభుత్వం దశల వారీగా చేయాలని ఒక ఆలోచన ఉంది. నిరుద్యోగులకు ఒక మాట మాత్రం చాలా చిరాకు తెప్పిస్తుంది, త్వరలో అనే పదం. ఎప్పుడు త్వరలో అంటున్నారు. కొన్ని నెలలుగా ఇదే సమస్య వస్తుంది. దానికి ఒక డేట్ అన్నా ఫిక్స్ చేయండి, దానికి ఒక ఖరారని చేయండి చెప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఆ త్వరలోనే పదం కాకుండా డేట్ ఏదో అనౌన్స్ చేయండి అని కూడా చెప్తున్నారు. దానికి ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి మీరు 10 ఏళ్ల పాటు ఉద్యోగాలు లేక కాస్త తీవ్రమైన ఇబ్బందుల్లో తీవ్రమైన డిప్రెషన్లో నిరుద్యోగ యువత ఉండొచ్చు ఉంది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీకి ఒక మార్గం సులభం చేసి ఒకవైపు ఖాళీల ఉద్యోగాలు మనం ఈ 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూనే తెలంగాణలో ఇంకా ఏ శాఖల ఉద్యోగాల భర్తీ అంశం పైన మనకు వస్తూ ఉంది. కొందరు నిరుద్యోగుల నుంచి కూడా జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి అంశం కావచ్చు, ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అంశం కావచ్చు, ఇవి ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. దీని పట్ల ప్రభుత్వం ఒక సానుకూలంగా ఉంది. మరికొన్ని రోజులలో దీని పట్ల ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆ ఖాళీలకు సంబంధించి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ రాబోతూ ఉంది. అంటే చాలామంది నిరుద్యోగ యువతలు పోరాటం కావచ్చు, వాళ్ళ యొక్క హక్కులు కావచ్చు, దీన్ని ప్రభుత్వం ఇప్పుడు కూడా కాదనట్లేదు. మేము కూడా వాళ్ళ పక్షాన అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఈ అంశాలు ఉన్నాయి మనం చేస్తే ప్రభుత్వానికి మనకు పెద్ద పేరు వస్తుంది, మంచి నిరుద్యోగులలో అనే అంశాన్ని కూడా మేము అనేక విధాలా తీసుకెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి ఈ అంశం దాని మీద నిరుద్యోగులకు మరికొన్ని రోజులలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఏదైతే 23,000 ఉద్యోగాలు ఉందో దాని భర్తీ ప్రక్రియ త్వరలోనే మనం మరికొన్ని రోజులలోనే భర్తీకి సన్నాహాలు జరుగుతూ ఉంది, నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దయచేసి కొంత ఇన్ని రోజులు మీరు ఉన్నారు, ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి. మనల్ని ఎవరన్నా రెచ్చగొడితేనో ఇంకెవరన్నా కొడితే కూడా మీ యొక్క విశ్వసనీయతతో ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఉండండి. మరికొన్ని రోజులలోనే మనం ఈ ఉద్యోగాల భర్తీ కూడా ప్రక్రియ చేసుకొని ముందుకు సాగుదాం. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలు నిలబెట్టే ప్రభుత్వం. అంటే మనం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే కదా ఇన్ని ప్రక్రియలు ఇంత వేగవంతం చేసి ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ, యంగ్ యూనివర్సిటీ ఇట్లా ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల ప్రతిపాదన తీసుకొచ్చి ఇట్లా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది మొదటి నుంచి కూడా. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటుంది, దీన్ని ఎవరు కూడా కాదనలేరు.